ఒక మనిషి శ్మశానంలో హనుమాన్ చాలీసా 100 సార్లు జపిస్తే ఏమవుతుందో తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఒకసారి హనుమంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించాలనే ఆరాటంతో ఉన్న ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎన్నో పూజలు జపాలు చేశాడు, కాని హనుమంతుణ్ణి కలవలేకపోయాడు. చివరికి అతను ఒక అఘోరిని కలిసి హనుమంతుణ్ణి దర్శించేందుకు మార్గం అడిగాడు. అప్పుడు ఆ అఘోరి అతనికి హెచ్చరించాడు, ఈ విధానం చాలా ప్రమాదకరం, నీ ప్రాణం కూడా పోవచ్చు అని. కాని ఆ వ్యక్తి పట్టువిడవలేదు. దాంతో అఘోరి అతనికి ఒక విధానం చెప్పాడు. రాత్రి 12 గంటలకు శ్మశానంలోకి వెళ్లి హనుమాన్ చాలీసాను గట్టిగా 100 సార్లు జపించు అని. అతను అలా చేశాడు. మధ్యరాత్రి 12 గంటలకు శ్మశానానికి వెళ్లి హనుమాన్ చాలీసాను జపించడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి చీకటి ఆత్మలు అతని ముందుకొచ్చి అతన్ని ఆపేందుకు ప్రయత్నించాయి. కాని ఇక్కడే అద్భుతం జరిగింది. అతను జపం పూర్తి చేసిన వెంటనే ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగు స్వరూపం హనుమంతుడిలా కనిపించింది. ఆ చీకటి ఆత్మలన్నీ కనుమరుగయ్యాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది కేవలం ఒక పురాణమా లేదా దైవశక్తి నిజంగానే ఆవిర్భవించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.